మనవళ్ళు మనవరాళ్లారా, తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం. ఈరోజు ఈ తాత నిరుపేదల కోసం తన జీవితాన్ని అంకితం చేసి మానవత్వానికి ప్రతీక అయిన మదర్ థెరెస్సా గురించి కొన్ని విషయాలు చెప్తుండు. ఈ మదర్ థెరెస్సా పూర్తి పేరు అన్యేజే గాంజె బోయాజియు. ఆగస్టు 26, 1910న నికోలా బోయాజియు, డ్రానా ఫిలా బోయాజియు దంపతులకు స్కోప్జే ఇప్పటి ఉత్తర మాసిడోనియాలో జన్మించింది. ఈ మదర్ థెరెస్సా తండ్రి నికోలా బోయాజియు వ్యాపారవేత్త, సామాజిక సేవకుడు. తల్లి డ్రానా ఫిలా బోయాజియు భక్తురాలు. మదర్ థెరెస్సాకు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు, అక్క ఆగా బోయాజియు, అన్న లాజర్ బోయాజియు. 1919లో మదర్ థెరెస్సా తన 8 సంవత్సరాల ప్రాయంలో తండ్రి నికోలా బోయాజియు చనిపోయిండు. తండ్రి మరణం తర్వాత కుటుంబం అనేక ఆర్థిక సమస్యలకు ఎదుర్కొంది. మదర్ థెరెస్సా తల్లి డ్రానా ఫిలా బోయాజియునే కుటుంబాన్ని సంరక్షించింది. డ్రానా ఫిలా చిన్న చిన్న వస్త్రాల కుట్టడం, ఎంబ్రాయిడరీ పని చేయడం వంటివి చేసి ఆదాయం సంపాదించేది. కుటుంబాన్ని పోషించడమే కాక అవసరమైన వారికి సహాయం చేసేది. ఈ సేవా దృక్పథమే మదర్ తెరేసా మనసులో పాతుకుపోయింది. చిన్నతనంలోనే మిషనరీ సేవలపై ఆకర్షణ ఏర్పడింది. 1928 18 ఏళ్ల వయస్సులో దేవునికి సేవ చేయాలన్న సంకల్పంతో ఇంటిని విడిచింది. మదర్ థెరెస్సా ఐర్లాండ్లోని లొరెట్టో కాన్వెంట్లో చేరింది. 1928-29 మధ్య కాలంలో లొరెట్టో అబ్బే, డబ్లిన్, ఐర్లాండ్లో మతపరమైన శిక్షణ తీసుకుంది. మదర్ తెరెస్సా 1929లో పేదలకు సేవ చేయడానికి భారతదేశానికి వచ్చింది. మదర్ థెరెస్సా 1931లో మొదటి మోనాస్టిక్ ప్రమాణం తీసుకుంది. పేరు మార్చుకుని థెరెసా అని పెట్టుకుంది. సెయింట్ థెరెస్సా ఆఫ్ లిసియోకు గౌరవంగా పిలిచేటోళ్లు. 1937లో చివరి నిత్య ప్రమాణం తీసుకుంది మదర్ థెరెస్సా. అప్పుడు ఆమె మదర్ థెరెసాగా పలకబడింది. 1929 నుండి 48 మధ్య కాలంలో మదర్ థెరెస్సా కోల్కతాలో సెంట్ మేరీస్ హైస్కూల్లో ఇంగ్లీష్, భౌగోళికం బోధన చేసేది. 1944లో మదర్ థెరెస్సా ప్రిన్సిపాల్ పదవికి ఎదిగింది. 1946 సెప్టెంబర్ 10న కాల్ విత్ ఇన్ ఏ కాల్ పేదల సేవ కోసం కాన్వెంట్ వదిలే పిలుపు లభించింది. 1948 వేటికన్ అనుమతితో కాన్వెంట్ నుంచి బయలుదేరి సామాజిక సేవ ప్రారంభించింది. మదర్ థెరెస్సా 1949లో కొన్ని మద్దతుదారులతో కలిసి సేవా కార్యక్రమాలను విస్తరించింది. మదర్ థెరెస్సా 1950 అక్టోబర్ 7న మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించింది. మదర్ థెరెస్సా ఈ చారిటీ సంస్థ ప్రధానంగా రోగులు, అనాథలు, కుష్ఠరోగులు, దుర్బలులు, నిరాధారులకు సేవ చేస్తుంది. 1990 నాటికి ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో 4000కి పైగా సన్యాసినులు, వేలాది మంది వాలంటీర్లతో సేవలు అందిస్తోంది. పేదలకు మదర్ థెరెస్సా చేసిన సేవలకు గాను ఎన్నో ప్రశంసలు అందుకుంది. 1962లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పొందింది మదర్ థెరెస్సా. 1971లో పోప్ జాన్ పాల్ VI నుండి పీస్ ప్రైజ్ మదర్ థెరెస్సా సేవకు గుర్తుగా నిలిచింది. 1979లో ప్రపంచంలో అత్యుత్తమైన అవార్డు నోబెల్ శాంతి బహుమతిని పొందింది మదర్ థెరెస్సా. 1980లో మదర్ థెరెస్సా చేసే సేవగుణాన్ని భారతరత్న అవార్డుతో అలంకరించిండ్రు. 1983లో మదర్ థెరెస్సాకు గుండెపోటు వచ్చింది. ఆరోగ్యం బలహీనమవడం ప్రారంభం అయ్యింది. అయినా తన సేవలను ఎక్కడా ఆపలేదు. 1996లో మదర్ థెరెస్సా మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థకు భారత ప్రభుత్వం ఆనరీ సిటిజన్షిప్ అందించింది. సెప్టెంబర్ 5, 1997 భారతదేశంలోని కోల్కతా నగరంలో మదర్ థెరెస్సా ఆరోగ్యం బాగా క్షీణించడంతో 87 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచింది. మదర్ థెరెస్సాను ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. మదర్ థెరెస్సా తదనంతరం 2003
అక్టోబర్ 19 నా పోప్ జాన్ పాల్ II ఆమెను ధన్యురాలిగా ప్రకటించిండు. 2016 సెప్టెంబర్ 4న పోప్ ఫ్రాన్సిస్ మదర్ థెరెస్సాను సంత్ తెరిస్సా ఆఫ్ కోల్కత్తగా ప్రకటించిండు. చూసిండ్రా మనవళ్ళు, మనవరాళ్లారా! తన జీవితాన్ని పేదల సేవకు, రోగుల బాగోగులు చూడటానికి, నిరుపేదలకు ఆశ్రయం కల్పించడమనే అనేక పుణ్యకార్యాలకు అంకితం చేసింది మదర్ థెరెస్సా. పేరుకు తగ్గట్టే ప్రతి అనాథకు తల్లిలా ఆదుకుంది మదర్ థెరెస్సా. ఇలాంటి పుణ్యమూర్తుల చూపిన దారిలో నడవగలిగితే ప్రపంచ శాంతిని సాధించగలం. మరి మనవళ్ళు, మనవరాళ్లారా! ఇవాల్టికి ఇది మస్తు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఉంటాను మనవళ్ళు, మనవరాళ్లారా!